ఛానల్. ఈరోజు మనం ఈవినింగ్ స్నాక్స్ అరటికాయ బజ్జీలు చేసుకుందాం. అందుకు కావాల్సింది శనగపిండి. నేను అక్కడ 2 కప్స్ వేసి సాల్ట్, సోడా సాల్ట్ 2 వేసి నానబెట్టేసాను. ఇలా నానబెట్టి చూడండి, మీరు టేస్ట్ చాలా బాగా వస్తుంది. అలాగే దీనిలోకి కొద్దిగా వాము వేసుకున్నాను, వాము బాగుంటుంది. అందుకు కావాల్సిన ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా నేను పెట్టి కాగబెట్టుకుంటూ ఉన్నాను. అలాగే 2 అరటికాయలు తీసుకున్నా, మార్నింగ్ మా వారి దగ్గర తెప్పించాను. అలాగే పచ్చిమిర్చి, మామూలు మన ఇంట్లో ఉండేవి ఇవి, అంటే మామూలు నాటు పచ్చిమిర్చి ఇవి, బజ్జీలువి కాదు. అవి కూడా కొన్ని వేద్దామని తీసుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు మనం బాగా ఇది సోడా ఉప్పు కొంచెం సాల్ట్ వేసి బాగా నానబెట్టి ఉంచుకున్నాము. చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. సోడా ఉప్పు ముందుగా వేసి ఒక 1/2 అవర్ పిండి నానబెడితే బాగా ఉంటుంది. ఇప్పుడు మనం బాగా కలుపుకొని ఆయిల్ వేడైందా లేదా చూసుకుందాం. ఫస్ట్ కొంచెం వేడవ్వాలి. చూడండి, ఆయిల్ బాగా తెల్లింది. ఇప్పుడు మనం పలుసగా బాగా నీట్గా పలుసగా చేసుకున్నటువంటి ఈ అరటికాయ ఇలా ఆయిల్లో ముంచి పిండిలో ముంచి వేసాం. బజ్జీలు బాగుంటాయి. పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను 2 మధ్యలో. చూడండి, బజ్జీలు ఇలా వేగుతూ ఉన్నాయి, బాగా నూనెలో ఉడుకుతూ ఉన్నాయన్నమాట. చూడండి, వేడివేడిగా బజ్జీ రెడీ అయిపోయింది. తీసేద్దాం. ఆయిల్ కొంచెం చూడండి, ఇలా బజ్జీ రెడీ అయిపోయింది. ఇంకా కొన్ని బజ్జీలు వేద్దాం మనం. జాగ్రత్తగా వేయాలి, ఆయిల్ కదా. చట్నీ, పచ్చిమిరకాయ చట్నీ ఇది. దీనిలోకి సూపర్ ఉంది. పచ్చిమిర్చి చట్నీలో చాలా బాగున్నాయి బజ్జీలు. పర్ఫెక్ట్గా ఉంది. అన్నీ సోంపు వేసాం కదా మనం, వాము చాలా బాగుంది. మిరపకాయ తింటాం అట్లా. పాప మిరపకాయలో నుంచి విత్తనాలు తీ అంటా ఉంది, తీయకుండా వేసేసా. బాగుంది అయినా, అంటే మిరపకాయ ఉడుకుతుంది కదా, అవి కారం ఉండదు. ఓకే, నేనైతే ఇవి ఇంకా తినే పనిలో ఉన్నాను. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే పనిలో ఉండండి. ఓకే, ఇలా బజ్జీలు చేసుకోండి, తినండి. నా విజయ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.